చేపల ఫ్రై రెడీ చేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. కలిపి పక్కకు పెట్టానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చేపకి. ఒక చేప ముక్క అరటాకులో పెట్టానండి. అరటాకులో చేప పెట్టానండి. ఇందులో పెట్టాను. ఇంకొక చేప ముక్క మామూలుగా వేస్తాను. చేప ముక్క అండి ఆవిరి మీద ఉడికిస్తానికి. ఇంకో చేప ముక్క అండి ఇడ్లీ ప్లేట్లో పెట్టి చూడండి, కొద్దిగా వాటర్ పోసి ఇందులో ఆవిరిపై ఉడికిస్తాను. ఇది చేప ఫ్రై అండి. ఈ అరటాకులో కాల్చింది ఎలా ఉందో ఇప్పి చూడాలండి. ఆవిరిలో పెట్టిన చేప అండి ఇది కూడా ఇప్పి చూడాలి. చేప ఫ్రై రెడీ అయ్యిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అరటాకులో తిప్పి చూస్తానండి. అరటాకు మీద చేప కూడా కాలిందండి. ఆవిరి మీద కూడా తీస్తానండి. ఇది ఉడికిందండి. ఇవన్నీ వేరే వేరే టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దామని చేశానండి. అరటాకులోది ఎలా ఉంటుంది, ఆవిరిపైది ఎలా ఉంటుంది రుచి, మామూలుగా వేగించుకున్నది ఎలా ఉంటుంది. ఒకవేళ ఆవిరిపోయింది అరటాకులోది బాగుంటే కొంచెం కూడా నూనె వేయకుండా అరటాకులో చేసుకోవచ్చండి. అరటాకులో అయితే నూనె వేసే అవసరం ఉండదు, ఆవిరిపైన కూడా నూనె వేసే అవసరం ఉండదు. అందుకే చేశాను.